హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం దొడ్డనగిరి గ్రామానికి వచ్చాము. గ్రామంలో సమస్యలు ఏమిటి, సమస్యల తాలూకు ఇంతవరకు ఎలాంటి పరిష్కారం అయ్యాయి, పరిష్కారం కానటువంటివి సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో మొదటగా మనం సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలోకి వెళ్దాం. మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం దొడ్డనగిరి గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సమస్యలపై మనం సర్పంచ్ శివప్పతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ శివప్ప గారి ఇల్లు ఇదే ప్రస్తుతానికి. లోపల వెళ్ళి మాట్లాడి ఆయన ఇంటిని చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం. సర్పంచ్ శివప్ప గారి ఇల్లు ఇదే ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు. ఆ ఇంట్లో కూడా బాగానే మంది మార్బలంతో మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఇంట్లో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి మీనాక్షి నాయుడు గారి చిత్రపటాన్ని పెద్దగానే పెట్టారు. ఇది ప్రస్తుతానికి ఆయన ఇల్లు అయితే. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్నారు, అన్న కూడా కూర్చొని ఉన్నాడు. వాస్తవానికి అన్నకు కాలేదు, బాగోలేదు, లేకుంటే వాస్తవానికి ఊర్లో వాళ్ళం కాలు బాగలేనందువల్ల మనం ఇక్కడే కూర్చొని చేసే ప్రయత్నం. గ్రామంలో తిరిగాము. దొడ్డనగిరి గ్రామంలో పలు సమస్యలు చెప్పడం జరిగింది. గ్రామంలో ప్రధానంగా నీటి సమస్య అయితేనేమి ఇతర సమస్యలు చెప్పారు సార్. అంటే ఎందుకు ఈ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదంటారు? మన మన గ్రామంలోనే ఇంతవరకు ఈ చుట్టుముట్టు గ్రామాల కింద మన గ్రామంలో నీటి సమస్య మేలు. ఇంకా వేరే గ్రామాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనకి ఈ పంచాయతీ కింద బోర్లు ఉన్నాయి ఇంతకు ముందు. ఓకే. ఆ బోర్లు బాగా పనిచేస్తుండే. ఈ నల్ల చెరువు ఎప్పుడు తోడేసిరో ఆ జల తక్కువ. అది చాలా బోర్లు నీళ్ళు ఇంకిపోయి ఫెయిల్ అయిపోయింది, పని చేయడం లేదు. ఇప్పుడు 7-8 బోర్లు ఉంటే ఒక 2-3 పని చేస్తాయి. పైగా వచ్చి ఇప్పుడు లెటరింగ్ పోని బట్టలు పిండిని ఈ స్కీమ్ నోళ్ళే, ఈ బోర్ నోళ్ళు వాడరు. మన జేజేఎం కింద విలేజ్ లో పైప్ లైన్ వేసారా? జేజేఎం కింద సొంతం వేయించారు. అంటే జేజేఎం కింద దొడ్డనగిరి విలేజ్ కి ఏం రాలేదా? రాలే వచ్చిండే. దీనికి వేరే ఎంపీ ఫండ్స్ టీజీ వెంకటేశ్వర కింద తెచ్చింది. ఎంపీ ఫండ్స్ 35 లక్షలు ఇచ్చినాడు. ఇచ్చింటే ఇవి ఆల్రెడీ సొంతం పంచాయతీ తరఫున వేయించింది ఊర్లో. పైప్ లైన్ ఇంటింటి కొడాయి. అది ఇంకా కొన్ని ఏరియాలో అక్కడ నెమ్లికంట్ రోడ్ అని ఉంది ఊరిపేట. ఆ రోడ్డుకి పైప్ లైన్ సొంపు ఇంకా ఏడాది లేదని ఎత్తామని ప్రయత్నం చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో మనం ఆ వర్క్ ఇప్పించినారు. టీడీపీ మద్దతు సర్పంచ్ గెలిచారు విలేజ్ లో అయితే. టీడీపీ సర్పంచ్ మద్దతు. ఈ 4 ఏళ్ల కాలంలో అంటే ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేసింటారు విలేజ్ లో? మనం ఇక్కడ ఒక 30 లక్షలు పైప్ లైన్లే ఉంటుంది ఊళ్ళో. అక్కడ దోబి గారు సాకరేవ్ చేసినాను లాస్ట్ లో సాకరేవ్ చేసినాను. ఇంకా చాలా అప్పుడు ఫండ్స్ రాలేదు మనకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. అసలు పంచాయతీ ఫండ్స్ వల్ల ఆయనే వాడుకుంటుండే. పంచాయతీ కంటే ఏమి లేదు. ఏమో వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యే ఫండ్స్ అది ఏమని వచ్చింటది, కానీ మాకేమేమి నిల్లు రూపాయలు లేనట్లు చేసిందని. నేను పైప్ లైన్ మాత్రము టీజీ వెంకటేశ్వర 5 లక్షలు ఫస్ట్ ఇచ్చింటే 5 లక్షల్లోనే 35 లక్షల వరకు చేసినాను. 5 లక్షలు కూడా జిఎస్టీ పోయి 4,65,000 వచ్చిండే. దాంట్లో అది ఇది పోయి మనకు 4 లక్షలు చేసినాము. ఇంక సీసీ రోడ్డు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎంతో ఆశ పెట్టుకున్నాం. మన గవర్నమెంట్ వచ్చింది, మన గ్రామాల అభివృద్ధి అవుతాయి అని అనుకున్నాము. కానీ ఈ గవర్నమెంట్లో కూడా మనకి రౌత ఎమ్మెల్యే దీన్ని చెలవ చూపాల. ఎట్లా అంటే మా గవర్నమెంట్ ఉండాలన్నా వైసీపీ ఉండదు అన్నట్లు ఉండదు. వైసీపీ ఉంది అంటారు అయితే. అట్లుండి అన్ని పనులు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, వైసీపీ చేతుల్లోనే ఉండాలి. మాకు అప్పుడు తెలుగుదేశము గవర్నమెంట్ వచ్చి వైసీపీ వచ్చి కదా 24 గంటలను మొత్తం విడిపించినారు మమ్మల్ని. అంటే 2019 తర్వాత 24 గంటలనే క్లీన్ ఏమైతే ఉండవో పోస్ట్ క్లీన్ చేపర్ క్లోజ్ అన్ని చేసినారు. మరి ఇప్పుడు మా గవర్నమెంట్ కూటమి వచ్చి
దాదాపు 9 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళే ఉన్నారు, మధ్యాహ్నం భోజనం వాళ్ళే ఉన్నారు, మరి బుక్తిపర్లు వాళ్ళే ఉన్నారు, డీలర్లు, కనీసం బియ్యం వేసేవాళ్ళు కూడా వాళ్ళే. ఎమ్మెల్యేకి చెప్పిపోయారా అట్లా ఇట్లా చేంజ్ చేయాలి మనం ఖచ్చితంగా ఓ చెప్పి చాలా చెప్పినాం. నాన్న చెప్పినట్లు ఎవరు చెప్పరు. ఏమన్నారు ఎమ్మెల్యే? చెప్పినాము చూద్దాము చేద్దామంటాడు కానీ ఆయన దయచేసి ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టాల. ఇప్పుడు ఆదోన్లో మీరు కూటమిని గెలిపించినందుకు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? బాధ అనేది ఇప్పుడు ఇవన్నీ చేతులకు వస్తే మనకు అందరు కార్యకర్తలు సంతోషం ఉంటుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ నుండి కలిసి వాడు వైసీపీ బియ్యం వేసేది, వైసీపీ డీలరు అంటే మన కార్యకర్తలకి బాధ కాదా? దయచేసి ఎమ్మెల్యేకి చాలాసారి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినాను. ఎమ్మెల్యే అంటే కూడా నాకు గౌరవం. ఎట్లా అంటే సాయిప్రసాద్ రెడ్డి మీద కూడా మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ పార్థసారథి ఎమ్మెల్యే గారికి చాలా కష్టపడి ఆయనకు మద్దతు నిలబడి గెలిపించుకున్నాము. కానీ ఇవన్నీ అవన్నీ వదులుకొని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ వదిలిపించి మన ఎవరికైనా రానది, బీజేపీకి రాని, జనసేన కానీ, తెలుగుదేశంకి రాని సంతోషం మాకి. ఇప్పుడు అనవసరంగా మాకు ఆపోజిట్ వాడు బియ్యం వేస్తుంటే వాళ్ళదే ఫోటో ఉండదు, వాళ్ళదే కాన్వాయి అంతా. వాడు వచ్చి మా ఇంట్లో వచ్చి వేస్తుంటే బియ్యము మాకు సిగ్గుసేటు. మరి ఎమ్మెల్యే మరి ఇప్పుడు వరకు కూడా ఆయన మరి తెలుసుకున్నాలి అది. ఎందుకంటే 30-40 ఏళ్ళ స్థానికంగా ఉండడం బదులు కొట్టి 18,000 చిల్లర మజట గెలిపించినారు ప్రజలు. ఎందుకంటే అప్పుడు వైసీపీతో జగన్మోహన్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళు దౌర్జన్యం, వాళ్ళ అరాచకం చూసి, వాళ్ళ కబ్జాలు చూసి మన బీసీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కానీ గెలిచిన ఆశ నిరాశ అయిపోయింది కార్యకర్తలకి. ఇప్పుడు ఏముండదు, బీజేపీలోనా సీనియర్లు లేరు, వైసీపీ వాళ్ళు జాయిన్ అయినారు పార్టీలకి, వాళ్ళ లబ్ధి పొందుతారు. ఇప్పుడు సీనియర్లు బీజేపీ వాళ్ళకి కూడా ఏమి లేదు, ఆ జనసేనకి ఏమి లేదు, తెలుగుదేశంకి ఏమి లేదు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీనాక్షి నాయుడు గారు ఏమన్నారు? మీకు ఆయన వింటుంటారు, ఆయన చెప్తే ఏమన్నారు? ఏమన్నానంటే ఇప్పుడు ఒకరు పెత్తనం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక కుటుంబంలోన ఒకరు పెద్ద మనిషి ద్వారా, మన కుటుంబము పెద్ద మనిషి ద్వారా జరిగితే ఆ కుటుంబం బాగుంటుంది. తలకి పెద్ద అయినప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటే నాకు ఏదో ఒకటి అధిష్టానం నాకు పదవి ఇస్తేనే, ఏదన్నాడు బాధ్యత ఇస్తే నాను తొండలాడతాను. నాకు అధిష్టానమే సైలెంట్ ఉండు, నువ్వు సీనియర్ ఓపుకుండు అని వాళ్ళే జంపురపుతున్నారు. నన్ను ఏం చేతు ముందు పోనీరు అని కూడా అధిష్టానమే తీసుకునేదే. కార్యకర్తలు చూసుకున్నాలంటే ఎవరికి ఏమనేది మీనాక్షి నాయుడు తప్ప ఎవరికి తెలీదు. రాజకీయం సాయిప్రసాద్ రెడ్డి కూడా ఉంది, కానీ సాయిప్రసాద్ రెడ్డి భార్య భర్తలు కొట్లాడితే కూడా కొడుకన్నా చేయాల, తింటాన్ని చేయాల స్టేషన్కి. మీనాక్షి నాయుడు అట్లా కాదు, దొడకేరులో శివప్ప ఉన్నాడు, శివప్ప చెప్పినట్లు వినాల. గ్రామంలో ఆ నాయకుడు ఒక నాయకుడు ఉంటాడు, ఎవరికైనా ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ శివప్ప చెప్పినట్లు వినాల. ఇప్పుడు వీడు ఆయనకి తెలిసినంత రాజకీయము బహుశా ఎవరికి రాదు. అది ఎమ్మెల్యే ఏమనండి, ఎమ్మెల్యే డైరెక్టర్ అన్నా ఒక కానిస్టేబుల్ ఒక ఆఫీసర్ కూడా మాట్లాడు ఈ కూటమి వచ్చినప్పుడు వెళ్ళి ఎందుకు మనకి నువ్వు గట్టి చర్య తీసుకున్నాలా 5 వీళ్ళందరూ ఉన్నారని చెప్పినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా? డిపార్ట్మెంట్ నువ్వు వాళ్ళ మాట కూడా లేదు, ఎవరి మాట లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ కూటమి నాయకులు మా వాళ్ళు ఒకసారి పని చేయండి గట్టికి చెప్తే ఆఫీసర్లకు భయం ఉంటుంది, వాళ్ళు పని చేస్తారు. చేయకపోతే నాకు చెప్పండి అనాలి ఎమ్మెల్యే. ఆ మాట అనడం లేదు. ఇప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్నో, మీనాక్షి నాయుడు వర్గాన్ని అణిచివేసే కుట్ర జరుగుతుందంట, నిజమేనా? ఒక చర్చ జరుగుతుంది నియోజకవర్గం ఉంది. అణిచివేయాలంటే ఎవరితో కాదు అది. మీనాక్షి నాయుడు వర్గం అంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్నదానం కానీ, డబ్బు సాయం కానీ అన్ని విధాలుగా సాయం చేసిన కుటుంబాలు అవి. వాళ్ళ కుటుంబంలో అందరితో పోతే ఒక మనిషికి నష్టం వచ్చేదే, ఒక పని పట్టుకునేమంటే వాళ్ళ ఫ్యామిలీలా మొత్తం తిరిగితే గంట లోపల లచ్చ తెస్తున్నాం.
గంట లోపల వచ్చి తెస్తాను. అంటే మీ ఇతరులు ఆ క్యాపబిలిటీ లేదంటారా మిగతా వాళ్ళకి? లేదు ఎవరు కూడా శాత కాదు. కార్యకర్తలు పట్టించుకునే వాళ్ళు నాయకులు లేరు అట్లా. ఇప్పుడు మన వేరే వాళ్ళు తాకిన 8 రోజులు తిరిగి ₹1,00,000 చందాలు ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ తాన చెప్పిన మాట కార్యకర్తలను బట్టి వాళ్ళు చెప్పిన మాట ఏమైనా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి హాస్పిటల్కి కానీ అన్ని రకాలుగా ఆదుకుంటారు. ఆ లక్ష్యం వాళ్ళతో ఉంది కాబట్టి. ఓకే, మీరు కూడా సార్ అంటే ఆ వైసీపీ మీద అయితేనే మాజీ ఎమ్మెల్యే మీద తీవ్ర విమర్శలు చేశారు మొన్న ఇప్పుడు కొత్తూరు పర్యటనలో. అంటే ఎందుకు మీకు అంత ఫైరింగ్? అంటే మీకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఉన్నవి. అంటే ఎలాగా? నాకే ఆడ నెమలికల్లా పొలం కొనుక్కుంటే 6 ఎకరాల పొలం విడిపించింది. ఓకే, మరి ఇప్పుడు వర్క్ చెప్తే కదా. ఓకే, వర్క్ అది ఎమ్మెల్యేది కాదు, ముఖ్యమంత్రిది కాదు, రాజ్యసభ టీజీ వెంకటేశ్వర తెచ్చాను. ఓకే, మరి నా గ్రామం కోసం, నా గ్రామ అభివృద్ధి కోసము ఏ సర్పంచ్ పోయి తేలే. ఓకే, నాన్న పోయి 40-50 వేలు ఖర్చు. 4 రోజులు ఉన్నాం కర్నూలులో. రూమ్ తీసుకొని 2 రూములు తీసుకొని కాసి వచ్చి చేసినాం. మరి అది సర్పంచ్ నా ఇంటికి చేస్తాను. అది తెలివైన వ్యక్తి అయితే అది కెంబెళ్ళి చేయన్ల అభివృద్ధి పని అని మనకు వదలాల. మరి ఇది కూటమి వచ్చినప్పుడు వెళ్ళి చాలా నిరుశ్వాసంగా ఉండరు కేడ. అన్ని పార్టీలు కూటమి సభ్యులంతా ఎవడు బాగుపడాడో ఆ కోడిగుడ్లు మంచి చెడ్డ ఏమేమో లబ్ధి పార్టీలలో లేని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. పార్టీలో కష్టపడిన బీజేపీ వనుకులే, తెలుగుదేశంలే, జన సైనికులే. శివప్ప గారు కూడా విలేజ్ లో బాగానే చేసుకుంటున్నారు అన్నారు. ఏది మనకు కుళాయిలకు సంబంధించి అయితేనేమి, ఇతర అయితేనేమి, గ్రావెల్ అయితేనేమి శివప్ప గారు కూడా బాగానే చేసుకుంటున్నారు అంటారు. నిజం కదా? ఏం గ్రావెల్? నేను గ్రావెల్ అమ్ముతాను. నన్ను ఎవరు తోలిస్తాడు గ్రావెలు? కప్టి మాధవ తీసుకునేది అంత. అది ఓకే. ఇప్పుడు కూడా నెలకు ₹360 ఛార్జ్ చేస్తున్నారు అన్నారు ప్రజలు. ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు సార్? అది ₹360 నిన్న మొన్న సచివాలయం వాళ్ళు ఇచ్చి వెళ్ళినారు అన్నారు. సంవత్సరానికి 360. అంటే ఎందుకు ఛార్జ్ చేస్తారు? అది నీటి కొళాయిలు ఇచ్చేవానికి లైన్మెన్ కోసం ₹360 ప్రతి ఇంటికి ఒక కొళాయికి ట్యాపులు ఉంటే 3 రోజుకి రూపాయి అది లెక్క. 360 అంటే సంవత్సరానికి. ఊర్లో 600 వసూలు చేశారా? మాకు లేదు. ఈ 360 ఈయనకి లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలా? ఇప్పుడు ఎడలు పోతే పైపులు వేసుకున్నారా? ఎవడో ట్రాక్టర్ వస్తాడు తగిలిస్తాడు వాళ్ళకి, ఇంకోటి వస్తాడు ఆటో తగిలిస్తాడు. ఆ వాళ్ళు ఫెయిల్ అయితే వేరే లైన్కి లేడిపోవు. అప్పుడు టక్కన వేయాలదాన్ని, లేకపోతే నీ లైన్కి లేడరా కిందికే పోతాయి. అట్లా దాదాపు 48 వాళ్ళు ఉండవి. ఆ 48 వాళ్ళు కూడా ఒక్కొక్కటి ₹8,000 వాళ్ళది. 2.5 ఇంచులు అయితే 6,500. అప్పుడు సుమారు వాళ్ళు వేసింటివి. అవి పనికి రాకపోయా. అన్ని కండిషన్ వాళ్ళు పెట్టేవా. నీళ్ళు తాగే కంటే ఏం ఇబ్బంది లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు సంవత్సర కాలం ఉంది సర్పంచ్ గా. అంటే ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తావు? ఫండ్స్ ఇస్తే కదా. ఇప్పుడు 15 లక్షలు సీసీ రోడ్డు అయితే ఎన్ఆర్జీసీ కింద 15 లక్షలు అయ్యేదా. దాన్ని మరి ఇంకొక వారం 10 రోజుల్లో మొదలు పెడతాము. ఇంతకుముందు 4 లక్షలు వచ్చిందా. 4 లక్షలు వేసాము. వేరే వాళ్ళకి ఇచ్చింది మనోళ్ళకే చేసుకున్నాడని వాళ్ళు వేసారా. ఇప్పుడు 15 లక్షలు. అది నెమలికంట రోడ్డుకి శాంక్షన్ చేయించాను. దాదాపు అంటే అది 30-40 లక్షలు అవుతుంది. ఇప్పుడు 10 లక్షలు తగ్గేసి ఇంకొక ఐటమ్ శాంక్షన్ చేసి ఏకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు మనము సర్పంచ్ అయినాక ఏదో ఇప్పుడుగా వాళ్ళకి ఎట్లనా గెలిచిన 8 రోజుల్లోనే సీసీ రోడ్డు ఇస్తాయి. గెలిచిన 8 రోజుల్లోనే సీసీ రోడ్డు, మరి లైట్లు, కమాండ్లు, గర్సు మనం శాతానాటికి చేయాలంటే దండిగా ఉండదు. కానీ అమౌంట్ కావాలి కదా. పైలట్ ప్రాజెక్ట్ ఆదోని నియోజకవర్గంలోనే ఫస్ట్ ఇంటింటి కొళ వేసిండే దొడ్డరికేరే. అది గవర్నమెంట్ లేదు మనకి. చివరిగా సార్ మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు చివరిగా? తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీకి కానీ, నాకు కానీ అన్ని విధాలుగా సహకరిస్తారు. ఏమైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా చేస్తున్నాము. కొంతమంది వాడుకోకుండా మామూలే వైసీపీ వాళ్ళంటే ఇంతకుముందు బల్బు వేయనికి లేదు. 60 క్యాన్ల బల్బు ఒక కొళాయిలే
మరి ఎక్కడ పోయినా అప్పుడు డబ్బు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో డబ్బే కాదు, ఎక్కడ పోయినా మనం ఏమన్నా అనవసరము. మరి మా శాతానానికి సహకరేవి చేస్తామే. మరి కరెంటు లోడ్ ఉంటే 2-3 ట్రాన్స్ఫారాలు కూర్చుని పెడితే స్తంభాలు విద్యుత్ స్తంభాలు వేపిస్తే లైన్ ఎగ్గిస్తే, మరి ఏమైనా తొగ్గులకి సొందుల్లా కూడా గరసు దూరిచ్చి మరి ఇంకా అప్పుడు సీసీ రోడ్లు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లేవు. వాళ్ళు వేయలే, మాకి వేయలే. ఇంకేమన్నా కాస్త కూస్తో ఇంక ఈ లైట్లకి ఇట్లు జరిపోయికే జరిపోయేది. ఇంక లైట్లు మా ఊర్లో ఖమ్మం టైం వస్తే పోతాను టర్లింగ్తో ఖమ్మంకు 2 వేసాను లైట్లు. మాకు కూడా ఎమ్మెల్యే కూడా చూడాల. ఇప్పుడు ఏరే ఊరు వైసీపీ ఉండిని సర్పంచ్ ఉన్నాడు, 15 లక్షలు 10 లక్షలు వచ్చింది మన వరకు. మీకు 18 లక్షలు వచ్చింది. నాకేడ ఫస్ట్ 4 లక్షలే, ఫస్ట్ విడత 4 లక్షలే ఎన్ఆర్జీసీ కింద ఫస్ట్ విడత. మరి అప్పుడు నన్ను దెబ్బతీసి వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా చూడాలి కదా, ఊర్లో ఎవరు ఉన్నారు మన కూటమి సర్పంచ్లు, ఏమి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలని చూడాలి కదా. అందరు కోటే చేస్తే ఎట్లా. అప్పుడు సాయిప్రసాద్ రెడ్డి అయితే ఈయనిస్తున్న వాళ్ళకి ఇచ్చా. కనీసం ఇక్కడ ఈ గడపకి 20 లక్షలు వచ్చింటే, గడపకి నాకు 10 లక్షలు ఇవ్వండి, మీరు 10 లక్షలు చేయండి, తీర్మానం ఇస్తానంటే ఈకిపోయారు వాళ్ళు. 20 లక్షలు వాపస్ అన్న పోని కానీ వానికి ఈరాదు అనేది ఒకటి. మీరు తీర్మానం ఇచ్చేది నానే. లాస్ట్కి 5 లక్షలు కూడా 5 లక్షలు కూడా ఇలా 20 లక్షలు వాపస్ పోయి. ఆ 20 లక్షలు అయింటే కూడా 2-3 రోడ్లు అయ్యేవి. అవి ఇంత ఘోరంగా చేసినారు అప్పుడు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యే గారు తెలిసి ఆయన ఇప్పుడు కూటమి పైన కార్యకర్తల పైన ఎవడు మనోడు ఎవడు వేరే వాడు కొత్తగా వచ్చినోడు. ఆయన గవర్నమెంట్ వచ్చినాక చాలామంది నన్ను బీజేపీ అని చెప్తారు. అట్లా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే సీనియర్లు ఎక్కడ పోవాలా. మీరు కూడా చేస్తారు అయితే బీజేపీలో? చేరిన అంతే ఉండదు, చేరికపోయిన అంతే ఉండదు. చేరినట్లే అంత కూటమిలే మనం ఎట్లా చేస్తాను పార్టీ చేరినా కూడా లేదు లాభ ఉపయోగం లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళు కొంతమంది పోయి ఆశించిపోయిన వాళ్ళు అంటుంటారు కదా, బాధపడతారు. మనం పోయేమిగా మీరు మా గ్రామంలో నా శాతాన్ని వరకు ఇంతవరకు నన్ను అభివృద్ధి పనులు చేసినాను నా శాతానంత. మొన్న డ్రైనేజీలు ఆందోళన పిలుస్తాయి తీయడానికి 60,000 ఒట్టికిచ్చి మరి 600 రూపాయలు ట్రాక్టర్కి ఎత్తేసి 1 లక్ష రూపాయలు వచ్చింటుంది బ్లీచింగ్ పౌడరు. అది ఇప్పుడు ఏరే ఊర్లోన 1 సెంచు చాలరు బ్లీచింగ్ పౌడర్ 15 సెంచులు. 15 సెంచులు 600 వచ్చాయి, 8 ఉండవు. ఆటోల కేజీ అదే ఎత్తేయడం అట్లే ఉగ్గుడమే. మరి నాకు ఉండిపోతుంది కాదు ముందర అంటే శివరాత్రికి ముందరే చేసేది నాకు రాదు. ఇట్లా అయిపోతుంది కదా. వాళ్ళు చాలా మంది శివమాల వేసిండ్రి, పండుగ పోయినాక ఎత్తేస్తాంలే అంటే పెట్రోల్ మళ్ళీ చేస్తుంది. తర్వాత పెట్రోల్ మళ్ళీ రాలే, ఇంక ఆందోళన పెట్టి చేపిస్తున్నాం. ఇంకా ఇప్పుడు మరి మాకి ఒకటే కూటమి లేనట్లుండింటే ఆ శక్తులక్క ఈ శక్తి గవర్నమెంట్ వచ్చింటే ఈ ఊరిని శస్యశ్యామలు చేస్తుంది. ఆ దొడ్డనగిరి గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి శివప్ప గారు మాట్లాడుతూ గ్రామంలో వివిధ సమస్యలు ఉన్నది వాస్తవమే. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ సర్పంచ్ మద్దతు గెలిచినందువల్ల గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి ఆయన మాటల్లో మాట్లాడుతున్నారు. అయితే రాజకీయంగా కూడా ఆయన చాలా లెంతీగా మాట్లాడు. నియోజకవర్గంలో కూటమి గెలిచింది కానీ టీడీపీ నాయకులు అసంతృప్తితో నేటికి ఉన్నారని చెప్పేసి ఆయన మాటల్లో మనం వింటున్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, వీక్షణ టీవీ.